మీకు ఎస్ఎస్ఎంబి 29 గురించి అన్నీ తెలుసని అనుకుంటున్నారా? కానీ మీరు చూడని రహస్యం ఈ సినిమా వెనుక దాగి ఉంది. రజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షిస్తోంది. కానీ అభిమానులు చెబుతున్న ఒక మాట, ఇది కేవలం సినిమా కాదు, ఒక రహస్య పజిల్. మరి ఆ పజిల్ వెనుక ఏముంది తెలుసా? ఇప్పుడే మనం ఆ రహస్యాన్ని బట్టబయలు చేయబోతున్నాం. ఎస్ఎస్ఎంబి 29 ప్రకటించిన వెంటనే ఇంటర్నెట్ ఊహించని హైప్లు మునిగిపోయింది. గ్లోబల్ అడ్వెంచర్ ఫిల్మ్, ఇండియాస్ ఇండియానా జోన్స్ అంటూ హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అయ్యాయి. కానీ రాజమౌళి చెప్పిన ఒక మాటే అభిమానుల ఊహకు దిశ చూపించింది. ఇట్స్ అ జర్నీ బియాండ్ టైమ్ అండ్ లెగసీ. అంటే ఈ సినిమా కేవలం ట్రావెల్ అడ్వెంచర్ కాదు, దీనికి వెనుక ఉన్నది టైం, లెగసీ, మిస్టరీ అన్నీ కలిపిన ఒక ప్రయాణం. మొదటి పెద్ద థియరీ, ద లాస్ట్ హెయిర్. అభిమానుల ప్రకారం మహేష్ బాబు పాత్ర ఒక లాస్ట్ లీనియేజ్కి వారసుడు. అంటే అతడు ఒక పురాతన సామ్రాజ్యానికి చివరి వారసుడు. టీజర్లో కనిపించిన ఆ రాతి గోడలు, పాత శిల్పాలు అవి కేవలం సెట్స్ కాదు, అవి క్లూస్. కొంతమంది చెబుతున్నారు ఇది కేవలం లీనియేజ్ కాదు, ఇది రీబర్త్ కనెక్షన్ అని. ఒకే ఆత్మ, రెండు యుగాలు. మరి ఈ థియరీ నిజమైతే కథలో టైం ట్రావెల్ కనెక్షన్ ఉండకమానదు. ఇప్పుడు మనం ఎంటర్ అవ్వబోతున్నాం టైం లూప్ థియరీలో. ఎస్ఎస్ఎంబి 29లో టైం రిపీట్ కాన్సెప్ట్ ఉందని చాలా మంది నమ్ముతున్నారు. ఒక లీక్ అయిన లైన్ ప్రకారం, వాట్ ఇఫ్ డెస్టినీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అంటిల్ యూ ఫిక్స్ ఇట్. అది ఈ థియరీకి బలమైన సూచనగా మారింది. ఈ కథలో మహేష్ బాబు పాత్ర తన గతాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తాడు, కానీ ప్రతిసారి విఫలమవుతాడు. ఇది టైమ్ స్పైరల్ ఆఫ్ శంభాలా అని పిలుస్తారు ఫ్యాన్స్. ఇదే నిజమైతే రజమౌళి ఈసారి టైం, భావం, మానవత్వం అన్నింటినీ కలిపిన స్పిరిచువల్ టైం డ్రామా తీస్తున్నారు. మరి ఇప్పుడు హాట్ టాపిక్, విలన్ ఎవరు? ఫ్యాన్స్ ప్రకారం విలన్ సాధారణ వ్యక్తి కాదు, అతనే హీరో యొక్క మరో రూపం. అంటే ఆత్మగా ఇద్దరూ ఒకటే, కానీ రెండు టైం లైన్లలో వేర్వేరు దారుల్లో నడుస్తున్నారు. ఇది డ్యూయల్ సోల్ కాన్ఫ్లిక్ట్ థియరీ. రజమౌళి ఎప్పుడూ విలన్ని ఫిలాసఫికల్ కోణంలో చూపిస్తాడు కదా, ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్. ఇది కేవలం ఫైట్ కాదు, ఇది సెల్ఫ్ రిడెంప్షన్ జర్నీ. ఒక ఆత్మ తన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం. అది టైంనే ఛాలెంజ్ చేసే స్థాయిలో ఉంటుంది. మరి మీరు ఏ థియరీని నమ్ముతున్నారు? లాస్ట్ హెయిర్నా, టైం లూప్నా, లేక డ్యూయల్ సోల్నా? ఒక్కో థియరీ వెనుక ఫ్యాన్స్ కి వేరే వేరే అర్థాలున్నాయి. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం, ఎస్ఎస్ఎంబి 29 కేవలం సినిమా కాదు, ఇది రజమౌళి యొక్క మైండ్ గేమ్. ప్రతి ఫ్రేమ్లో, ప్రతి డైలాగ్లో ఒక సంకేతం ఉంది. అది మనకు కనిపించదు, మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీ వంతు, మీ థియరీ ఏంటో కామెంట్లో రాయండి. మీ థియరీని మా తదుపరి వీడియోలో ఫీచర్ చేస్తాం. ఇది అభిమానుల ఊహ కాదు, ఇది ఒక కళ. ఎస్ఎస్ఎంబి 29 వెనుక దాగి ఉన్న రహస్యం బయటకు రావడానికి ఇంకొంచెం సమయం మాత్రమే ఉంది. ఇంకా ఆసక్తికరమైన థియరీల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇది కేవలం ఫ్యాన్ థియరీ కాదు, ఇది ద లెజెండ్ ఇన్ మేకింగ్.